మొదట్లో పాపం వదిలి పుణ్యం చేయించేవారు. తర్వాత ధ్యానం ఎందుకు అంటే భగవంతుడిని తెలుసుకుంటే పుణ్యాత్ములే తెలుసుకోగలరు అని ఇంకొక మెట్టి ఎక్కిచ్చేవారు. ఎవరైతే ఈ 5 పంచశీలాలు పాటిస్తారో నీతివంతమైన జీవితం, నిజాయితీగా బతికిన వాడికే సాధన చక్కగా కుదురుతుంది. పంచశీలాలు పాటించిన వాడే ధర్మాన్ని నిలబెట్టగలడు. ధర్మాన్ని నిలబెట్టిన వాడే ధ్యానం చక్కగా చెయ్యగలడు, సాధనలో పురోగతి సాధిస్తాడు. ఇలాంటి వాళ్ళే దైవాన్ని తెలుసుకోగలరు అని మరి నాటి గురువులు కానీ గొప్ప గొప్ప మహాత్ములు కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ పాపం అంటే నరకము, పుణ్యం అంటే స్వర్గము, 5 పాటిస్తూ పోతే స్వర్గం వెళ్తావు. మరి స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవించడమే కాదు, మరి ఇవి పాటించినప్పుడు ధర్మవంతమైన జీవితం జీవిస్తావు. ధర్మవంతమైన జీవితం జీవించినప్పుడు ప్రకృతి నీకు ఈ భూమి మీద ఉండగానే ఎన్నో సమకూరుస్తుంది. మరి ఇంటి సమకూర్చు నీకిన్ని ఇస్తున్న భగవంతుని తెలుసుకుంటేనే మోక్షము అని చెప్పి ధ్యానంలోకి, జ్ఞానంలోకి ప్రజలను తీసుకువెళ్ళేవారు నాటి యుగాల్లో. కానీ ఇప్పుడు ఈ 5 మాట దేవుడి 6వది కొత్తగా వచ్చింది. ఏంటి 6వది అంటే డబ్బు, పదవులు. ఈ 2 ఆచరిస్తూ ఈ 5 మర్చిపోతున్నారు. ఈ 5 పాటించవలసిన నియమాలు, ఈ 5 పాటిస్తేనే శీలవంతులు అవుతాము అనే విషయం చాలా మంది దాదాపుగా మర్చిపోయి డబ్బు వెనకాతల, పదవుల వెనకాతల పడి ఇంకా ఉన్న సత్యాన్ని మర్చిపోయి, భగవంతుడు ఎవరో మర్చిపోయి, విగ్రహాల్లో మాత్రమే భగవంతుడిని దర్శిస్తూ ఆయన రూపాలను చూస్తూ ఊహాకల్పిత రూపాలు ఇవన్నీ కూడా. కానీ అదే సత్యమని నమ్ముతున్నారు. ఇక్కడ గమనించండి, ఎందుకు సత్యమని నమ్ముతున్నారంటే వాళ్ళ జీవితం అంతా అధర్మపూర్వకమైన జీవితమే కాబట్టి సత్యం వాళ్ళకి తెలుసుకోలేరు, తెలుసుకోరు. ఎప్పుడైతే పంచశీలాలు మర్చిపోయి డబ్బు వెనకాతల, పదవుల వెనకాతల పడి తిరుగుతున్నారో అంటే నశించిపోయే వాటి వెనకాతలు పడుతూ నశించని శాశ్వతమైన సత్యమైన ఆత్మ అనే భగవంతుడు గురించి జన్మలో ఒక్కసారి కూడా వాళ్ళకి తెలియకోలేనటువంటి స్థితికి ఎదుగుతున్నారు ప్రతి వాళ్ళు.